కూటమి ప్రభుత్వం అలవిగాని వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మనోహరి తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మనోహరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ మరోసారి మహిళలను మోసానికి గురి చేస్తున్నారని వారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 బస్సులు ఉంటే 6,000 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని అంటున్నారు. రాష్ట్రంలో దూర ప్రాంతాలలో ఉండే పుణ్యక్షేత్రాలలో వెళ్లాలంటే వీలు కాని ఎక్స్ప్రెస్ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. ఇక ఇందిరా లహరి, వెన్నెల వంటి బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టి విచ్చలవిడిగా గ్రామాలలో, మండలాల్లో బెల్ట్ షాపుల్లో పర్మిషన్ లేకపోయినా మద్యం షాపుల్లోనే తాగుతున్నారని, వాటి వల్ల మహిళలకు రక్షణ కరువైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళలపైన, చిన్నారులపైన అఘాయిత్యాలకు తెగబడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మరి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అని చెప్పని ఏవి చేయకుండానే అన్ని అమలైపోయినాయని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆగస్టు 15th నుంచి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నామని చెప్పన్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి మరి మాట్లాడాలంటే, కూటమి ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారంటే, ఒక ఇంట్లో ఒక అమ్మాయి కూర్చొని అన్ని రాసుకుంటా ఉంటుంది. హస్బెండ్ వచ్చి ఏం రాస్తున్నాడని చెప్పి అడుగుతాడు. అంటే తిరుపతి, చిత్తూరు, కాళహస్తి, శ్రీశైలము ఇవన్నీ పోవడానికని నేనంతా లిస్టు రాసుకుంటున్నాను, మనం మరి ఇంతవరకు నువ్వు ఎక్కడికి తీసుకుపోలేదు కదా అంటే హస్బెండ్ చెప్తాడనమాట, లేదు ఆ రోజు నాకు చేత కాలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత మనము కూటమి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పినాడు, మనం అన్ని తిరగొచ్చు అని చెప్తాడు. ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టి మహిళల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ 14 నెలల టైం అయిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచమంత్రంగా ఈ ఆగస్టు 15th నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు. ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట. మరి మన స్టేట్లో దాదాపు 12,000 బస్సులు ఉన్నాయి. 12,000 బస్సులలో కేవలం 50% బస్సులే, అంటే కేవలం 6,000 బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు. ఈరోజు ఈ ఉచిత బస్సు, ఈ పల్లె వెలుగైనా, అల్ట్రా పల్లె వెలుగైనా, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూట్ కేవలం 40-50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. మరి 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది, కాళహస్తి ఎక్కడుంది, కాణిపాకం ఎక్కడుంది, సింహాచలం ఎక్కడుంది, ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమేనా? ఇట్లా అలవిగాని వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళల్ని మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము. సిటీ ఆర్డినరీ బస్సులు కూడా అంతే, కేవలం 30 కిలోమీటర్లు దాటి వెళ్ళవు. జిల్లా సరిహద్దులు దాటే బస్సులు చాలా